ఉదయగిరి ప్రాంత ప్రజలు చాలా మంచోళ్లని, అందుకే నాకు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ ఉంటుందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నెల్లిమూరు మండలం సాతనూరుపాలెం జీబీకేఆర్ ఎస్టీ కాలనీ గ్రామాలలో వీపీఆర్ అమృతధార పథకంలో భాగంగా శుద్ధి జలాల కేంద్రాలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి ప్రారంభించారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటగా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. ఫ్లోరైడ్ భూతం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం నేను గమనించి ఈ ప్రాంతానికి ఏదో చెయ్యాలనే సంకల్పంతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేశానన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్స్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం నాకు కల్పించిన ఈ ప్రాంత వాసులకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుండె కొద్ది పక్క మాకు జనకుండా జనకుండా మాకు రావడం అమృతధార స్కీమ్లో వీపీఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ చేయడం, పక్కనే ఎస్టీ కాలనీ కూడా ఇంకొక ప్లాంట్ కూడా ఓపెన్ చేయబోతున్నాము. ఈ ఉదయగిరి అంటేనే నాకు ప్రత్యేక ఇంట్రెస్ట్. ఇప్పుడే కాకర్ల సురేష్ గారు చెప్పినట్టు ఉదయగిరి మీద నాకుండే అభిమానం అనాలా లేకపోతే ఏమనాలో కానీ ఉదయగిరి అంటే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటా. మా వాటర్ ప్లాంట్స్ కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఉదయగిరిలోనే. ఈరోజు ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో దాదాపు 30 వాటర్ ప్లాంట్లు పెట్టినాము. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఎక్కువ ఇక్కడ, అందుకనే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు, ఎక్కడ ఇబ్బందులు కూడా లేవు. ఈ వాటర్ ప్లాంట్లు పెట్టి గొడవలు పెట్టుకొని అటువంటి సమస్యలు కూడా లేకుండా మంచి ప్రజలు. ఈరోజు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా, ఉదయగిరి అంటేనే మనుషులు చాలా మంచోళ్ళు. అదే నాకు మెయిన్ ఇక్కడ మీద ఈ ఉదయగిరి మీద ప్రేమ కూడా. ఇప్పుడే సురేష్ చెప్పినట్టు, సురేష్ గారు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనం ఇంత కష్టపడి డే టు డే ప్రతిదీ కూడా సొంతంగా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే అతను ఇన్వాల్వ్ కావడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, కలెక్టర్లకు కానీ ఏదైనా కానీ ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయి, మనం ఏది సరిచేస్తే ప్రజలకి మంచిది. అది అతను కోరిక ఏంటంటే అభివృద్ధి మెయిన్. అతను ఈరోజు పెట్టుకునే కార్యక్రమం కూడా అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడాలి. సంక్షేమంతో పాటే అభివృద్ధి అని ఈ రెండు కలిసినాయి అంటే ప్రజల్లో కూడా సంతోషం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఆర్థిక పరిస్థితులు కానీ మన ఈ బెటర్ అవుతా వస్తున్నాయి. బెటర్ అయిన తర్వాత మీ అందరికి కూడా చెప్తుండా, ఇది 100 రోజులే ఈరోజు పరిపాలన జరిగింది. ఇంకా ముందుకు మీరు చూడండి, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనపడుతుంది, జరగబోతుంది కూడా. ఎందుకంటే వేరే ఆలోచనే ఉండదు మన ముఖ్యమంత్రి గారికి. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు తప్పక మీరు ఎన్నైనా చెప్పండి, మనసులో అవే పనిచేస్తుంటాయి. మనం ఏం చేస్తే ప్రజలు సంతోషపడతారు. ఈరోజు చాలా ఇబ్బంది అయింది ఈ 5 సంవత్సరాలు కూడా. నేను చెప్పాలి, అది కూడా ఎందుకు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసది ఏం జరిగింది, ఎట్ట జరిగింది పాలన అనేది. మీరు అనొచ్చు నువ్వు దాంట్లో ఉన్నావు కదా అని, కానీ నేను ఎప్పుడు కూడా ప్రతి డే టు డే దాంట్లో లేను. నేను ఒక ఎంపీగా రాజ్యసభలో ఉన్నాను, మనం చేయగలిగింది ఏమైనా చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది మనము ఎంత తప్పు చేసామా అని. ఈరోజు చెప్తున్నా ఓపెన్గా, చాలా తప్పు చేశాను నేను. ముందు నుంచే కానీ ఇటువంటి పాలనలో ఉండుంటే నేను ఇంకా చేయగలిగే శక్తి ఉండేది నాకు. అటువంటిది ఈరోజు ఈ ముఖ్యమంత్రుల కింద, చంద్రబాబు నాయుడు కింద మనం పనిచేయడం కానీ, అతనిచ్చే
శక్తి ఎంటర్టైన్మెంట్ ఎంకరేజ్మెంట్ చూస్తే మనం ఎంతైనా చేయాలా ఈ పార్టీకి. ఈ పార్టీలో మనం ఈరోజు ఇక్కడ మనం వింజమూరు పంచాయతీ సాతనారుపల్లిలో ఉన్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చేస్తూ ఉన్నాం. అది ఆ కార్యక్రమంలో భాగంగా అలాగే ఇక్కడ ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఒకటి మన పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు విపిఆర్ అన్న గారు ఇక్కడికి వచ్చి ఆ వాటర్ ప్లాంట్ని ఆరంభించడం జరిగింది. వారు విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఇదొక వాటర్ ప్లాంట్, ఇంకొక వాటర్ ప్లాంట్ కూడా మనం చేయబోతా ఉన్నాం. ఇలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో వాటర్ ప్లాంట్లు పెట్టి నీటి సమస్య తీర్చి ఉన్నారు ఇంతకు ముందు వాళ్ళు. తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా అన్న ఇంకా కొన్ని వాటర్ ప్లాంట్ పెట్టేదానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రధానంగా ఉన్న సమస్యలు తాగునీరు, సాగునీరు. ఆ సమస్య అనేది ఇప్పుడు కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది మనల్ని వేధిస్తూనే ఉంది. మనకు ఆ నీళ్ల గురించి పెద్ద పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ముందుకు పోతా ఉన్నాం. అలాగే రోడ్లు, దీనావస్థలో ఉన్న రోడ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మనకు 100 రోజుల్లోనే ఒక రకమైన డెవలప్మెంట్ మీరు చూసే ఉండుంటారు. యంత్రాంగం కదిలింది. గత 5 సంవత్సరాలుగా దాదాపు నిద్రావస్థలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ వారిని కూడా నేను ఎవరిని నిందించడం లేదు. ఎందుకంటే వారి ఫండ్స్ తోటి వారు చేయాల్సిన బాధ్యతల్ని మన జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషను చేయనివ్వలేదు. వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకుండా చేశారు, నిర్వీర్యం చేశారు ప్రతి డిపార్ట్మెంట్ని కూడా. ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్లు కదులుతూ ఉన్నాయి. గత 5 ఏళ్లలో 143 పంచాయతీలు ఉంటే మన దగ్గర 321 కోట్లు మనకు గ్రాంట్స్ వస్తే పంచాయతీలకి దాదాపుగా 200 కోట్లు మరి వెనక్కి తీసుకెళ్ళిపోయిన సందర్భం పవర్ బకాయిలు అని చెప్పి. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నది మొత్తం రూరల్ గ్రామాలు. కేవలం పంచాయతీ నిధులతోనే చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజున మీరు చూస్తే పంచాయతీ బ్యాంక్ అకౌంట్లో ఈ రోజున సర్పంచ్ గారు కనుక అడిగితే కొంత డబ్బు ఉంది, మళ్ళీ ఇంకొకసారి కూడా డబ్బు పడతా ఉంది. ఒక బల్బు పోయినా, ఏదైతే శానిటేషన్ సమస్య ఏదైనా వచ్చినా, ఇంకేదైనా సమస్య వచ్చినా ఊళ్ళో ఇప్పుడు చేసేదానికి కనీసం 4 రూపాయలు డబ్బులు తీసి ఖర్చు పెట్టే పరిస్థితి సర్పంచ్కి. అది ఒక్కటి చాలు. ఏ నాయకుడైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా కదులుతూ ఉంది, ఎలా డెవలప్మెంట్ అవుతా ఉంది అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మనం 100 రోజుల్లో ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా కూడా చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి పెన్షన్ అయితే ఒకటో తేదీ వాలంటీర్ వ్యవస్థను వాడకుండా 1వ తేదీ దాదాపుగా 98% దాకా మనం ఒక రోజులోనే మనం పంచడం జరుగుతూ ఉంది. అలాగే మనకు మొన్న విజయవాడలో విపత్తు చూసాం. స్వయంగా నేను కూడా ఉన్నాను అక్కడ దాదాపుగా 8-9 రోజులు స్వయంగా చూడడం జరిగింది. ఆ వయసులో ఆయన మన జేసీబీలు ఎక్కి దిగడం కానీ, లేకపోతే ట్రాక్టర్లు ఎక్కి దిగడం కానీ, రైల్వే ట్రాక్ల వెంబడి వెళ్ళడం కానీ, నీళ్లలో తిరగడం కానీ చూస్తే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. అది ఒక అద్భుతమైన శక్తి ఆయనకి. ఆ శక్తితో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. కేవలం ఆయన ఎక్కడైనా కూర్చొని మన సెక్రటేరియట్లో కూర్చొని పని చేయించవచ్చు, కానీ ఎందుకు దిగాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే ఆయన అబ్జర్వ్ చేశారు. ఒక్క రోజులోనే ఆయనకు అర్థమైపోయింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనం కొద్దిగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది, ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరితోటి ఆయన దిగి ఒక 40 మంది ఎమ్మెల్యేలు కూడా పిలిపించుకున్నారు. మనబోటలందరూ 40 మంది ఎమ్మెల్యేలు అందరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దాదాపుగా 10 రోజులు కేవలం ఈవెన్ ఎన్యూమరేషన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలు జరగకూడదన్న ఉద్దేశంతో చిన్న డివిజన్ అయినా కూడా ఎమ్మెల్యే. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన,
రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్యనగర్ నెల్లూరు.